హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇది మొదటి దశ అనమాట. ఈ మొదటి దశలో ఎవరికి ఇళ్లను మంజూరు చేస్తున్నారు, ఇక ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 3200 మందికి అయితే అవకాశం కల్పించబోతున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు సర్వే అనేది ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ కేటగిరీల వారికి అయితే ముందుగా ఇండ్లనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సాయాన్ని ప్రభుత్వం నుంచి అందజేయబోతోంది. ఇక ఇప్పటికే ఈ సర్వేలో దాదాపు 35 రకాల ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు. ఈ 35 రకాల ప్రశ్నలతో పాటుగా మనకు ఈ విధంగా ఉంటే కనుక మీకు అర్హత లేనట్టే అని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వం ఈ సర్వే చేసింది, దాదాపు 80 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి. ఈ 80 లక్షల దరఖాస్తులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు అందాలని కూడా నిర్ణయం అయితే తీసుకుని మనకు ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి యాప్ విడుదల చేసి సర్వే అనేది మొదలుపెట్టారు. ఇక ఈ సర్వే అనేది చేస్తూ ఉన్నారు అధికారులు. ఈ సర్వేలో మనకు ఏమేమి అడుగుతున్నారు అంటే, గత వీడియోలో కూడా నేను చెప్పాను ఏ ప్రశ్నలు అడుగుతున్నారని. ఇక అర్హులను గుర్తించడానికి ఓకే అయితే అయిపోయిందనమాట. ఇక దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 3200 మందిని అయితే ఎంపిక చేయబోతున్నారు. మొదటి దశలో ఎవరికి ఇండ్లు ఇస్తున్నారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా మహిళలు ఏం చేయాలి, రేషన్ కార్డు అనేది ఉండాలా వద్దా అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అయితే తెలుస్తుంది. చాలామంది చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నారు, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, కిందనే ఉంటుంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకుంటారు, తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకోవాలంటే మనకు నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుక్కుంటున్నాను, ఎవరు కూడా స్పందించట్లేదన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మాలాంటి వారికి సహాయం చేసేదానికి ఏమైంది, తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మీకు ఇక్కడ ఎదురుగా వీడియోలో ఆల్రెడీ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు నా విలువైన సహాయాన్ని, మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు ఇచ్చే 10 రూపాయలే నాకు చాలా విలువైన సహాయం, తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి. అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక మహిళనే యజమానిగా తీసుకుని ఈ ఇందిరమ్మ ఇండ్ల యాప్లో కూడా వివరాలన్నిటివి నమోదు చేస్తూ ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ముందుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3200 ఇళ్లనైతే కేటాయించనున్నారు. ఇక ఈ మొదటి దశలో మనకు ఎవరికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారనేది చూస్తే, మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు కానీ, అంటే దివ్యాంగులు నాలాంటి వారు, ట్రాన్స్జెండర్లు, ఒంటరి మహిళలకైతే ముందుగా అవకాశాన్ని ఇస్తామని, వారికి తొందరగా మనకు యొక్క
ఇందిరమ్మ ఇల్లు అనేది మంజూరు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా తెలియజేశారు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 లక్షల ఇళ్లను, అంటే 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఆ దరఖాస్తులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆ దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని కూడా, అంటే ఆ వివరాలన్నీ కూడా, దరఖాస్తుదారుల వివరాలన్నీ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో మీరు నమోదు చేయాలని కూడా అధికారులను అయితే ఆదేశించారు. ఇక అధికారులందరూ కూడా మనకు ఇంటింటి సర్వే కూడా చేస్తున్నారు. ఈ ఇంటింటి సర్వేలో మనకు లబ్ధిదారుల వివరాలు అయితే అడుగుతూ ఉన్నారు. దాదాపు 35 రకాల ప్రశ్నలు అయితే అడిగి వారి ఫోటో అనేది తీసుకుని, వారు ఉంటున్నది సొంత ఇల్లా లేకపోతే అద్దిల్లా, గత ప్రభుత్వంలో ఏదైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అంతకుముందు ఏదైనా కానీ ఇల్లులు వచ్చాయా అనే వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుని వారి వివరాలు అయితే నమోదు చేస్తున్నారు. ఇక అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, రేషన్ కార్డు లేకపోతే ఈ పథకం వర్తించదా అని అడిగారు. కానీ ఇక్కడ రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇక ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, వీటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇబ్బంది లేదని చెప్తూ ఉన్నారనమాట అధికారులు. ఇక ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఎవరికి, అంటే ఈ మొదటి దశలో ఎవరికి ఇండ్లు ఇస్తున్నారని చూస్తే, అంటే సొంత స్థలం లేకపోయినా స్థలం ఇచ్చి ప్రభుత్వం ఇల్లు ఇస్తుందా, లేకపోతే సొంత స్థలం ఉన్న వారికే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేది ఇస్తున్నారా అనేది చూస్తే మనకు ఎవరికైతే స్థలం, ఇక ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా మొదటి దశలో ఎవరైతే సొంత స్థలం కలిగి ఉన్నారో వారికి మాత్రమే మనకు యొక్క ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు చేస్తున్నారు. ఇక వారి స్థలానికి సంబంధించి, అంటే ప్రతి 500 మందికి కూడా ఒక సర్వేయర్ను నియమించి గ్రామాల్లో సర్వే అనేది చేసి వారికి సొంత స్థలానికి సంబంధించి పేపర్లు ఉన్నాయా లేదా అనేది చూసుకొని వారికి ఇళ్ళనైతే మంజూరు చేయబోతున్నారు. ఇక ఒక్కొక్క నియోజకవర్గానికి మొదటి దశలో 3200 ఇళ్లను మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ 3200 ఇళ్లలో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారికి ఈ 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను కూడా మంజూరు చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రతి 500 మంది లబ్ధిదారులకు కూడా ఒక సర్వేయర్ అనేది ఉంటారు. ఆయన సర్వే అనేది చేసి గ్రామంలో మీకు ఇంటికి అనువైన స్థలం 400 చదరపడుగుల విస్తీర్ణం గల స్థలం ఉందా లేదా అనేది వాళ్ళు తనిఖీ చేసి మీకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు. ఈ ఇందిరమ్మ ఇల్లు మనకు మంజూరు అయితే కనుక ఒక్కొక్క మహిళకు కూడా మనకు 5 లక్షల రూపాయలను దశల వారీగా, అంటే విడతల వారీగా కూడా ఈ 5 లక్షల రూపాయలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి.